మరి ఏదో చేస్తున్నాడు, కొత్తోళ్ళకి ఏదో చేస్తున్నాడు. ఆహ్, 1, 2 ఉంటది. ఆబ్వియస్లీ ఉంటది కదా! నాకనే కాదు ఎవరికైనా ఒక ఎక్కువ మంది పొగుడుతున్నా, ఎక్కువ పాజిటివిటీ ఉన్నా, ఏంట్రా ఏం జరుగుతుంది? ఏదైనా సింపతీనా? లేకపోతే ఇంకోటా? ఎందుకండి అయన్ని మాటలన్నీ ఎందుకు చెప్పండి? అంటే నేను మళ్ళీ చెప్తున్నాను కదా! నాకేమొద్దు. 'తిమ్మరాజుపల్లి' సినిమా రిలీజ్ అయిన తర్వాత 'కిరణ్ అబ్బంగా' నాకు ఓకే. డబ్బులు పెట్టి తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఫీల్ అయిపోయి, హ్యాపీగా సినిమా నాకేదో నేను పెట్టింది నాకొచ్చినా, రాకపోయినా పర్లేదండి. వీళ్ళందరి కెరియర్‌లు సెట్ అయిపోతే అంతకు మించి నాకు హ్యాపీనెస్ లేదు. ఆహ్, నేనందుకే ఆ మాట మాట్లాడాను. నాకు అంటే ఏదో నాకు ఏమొద్దు. ఎందుకంటే నేనేమంటున్నానంటే అది చెయ్యాలండి. చేయడం అదేం గొప్పేం గాదు. ఇప్పుడు నేనేదో గొప్ప చేశాను, కొత్తోళ్ళందరిని ఇంట్రొడ్యూస్ చేశాను. అది గొప్ప ఎలా అవుద్ది? అదేం గొప్పేం గాదు. ఖచ్చితంగా మనం చెయ్యాలి. మనకు వీలైనప్పుడు రేపేదైనా ఒక కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నామంటే, ఆల్రెడీ సెటిల్ అయిపోయేసి, ఆల్రెడీ లైఫ్‌లు బాగుండేసి, ఆల్రెడీ వాళ్ళ ఫ్యూచర్ అంత సెట్ అయిపోయినోళ్ళని పెట్టుకొని చేయడం కాదు గదా! కొత్తోళ్ళకి అవకాశం ఇస్తే చాలామంది వాళ్ళ వాళ్ళకంతా లైఫ్‌లన్నీ వెలిగిపోతాయి గదా! అది నా థింగ్ అండి. అదేం గొప్ప విషయం కాదది. అందరూ చేస్తే చాలా బావుంటదనుకుంటున్నాను. నాకు వీలైనంత చిన్న ప్రయత్నం చేశాను. మళ్ళీ చేయడానికి ప్రయత్నిస్తాను. తమ్ముడు ఎప్పుడూ చెప్తుంటాను. ఊర్లల్లో కలలుగనే ప్రతి ఒక్కరికి నేనెప్పుడూ చెప్తుంటాను. మీరు కలలు గనండి. మీరు ఏమనుకుంటే మీరది అయిపోతారంతే. ఖచ్చితంగా మీరు ఏదనుకున్నా మీరయిపోతారు. ఈరోజు సాయి, రేపు మీరు, ఇదిగో ప్రదీప్ ఈడ ఒక 40, 50 మందున్నారు. రేపు మీరే. మీరందరి కలలు నిజమవుతాయి. ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వద్దండి. అంటే ఇండస్ట్రీకి రావాలి, ఎవరు సపోర్ట్ చేయరేమని నాకన్నా సపోర్ట్ చేసేవాళ్ళు ఇండస్ట్రీలో చాలామందున్నారు. నేనింకా చాలా చిన్నోడిని. పెద్దలు చాలామందున్నారు. అందరూ సపోర్ట్ చేస్తారు. మీరు మీ హోప్స్‌ని, మీ డ్రీమ్స్‌ని అస్సలు ఎక్కడ అవ్వమేమో అన్న ఫీలింగ్ అయితే పెట్టుకోవద్దండి. ఖచ్చితంగా మీరు లైఫ్‌లో ఏదవ్వాలనుకున్న అది అయిపోతారు. సరేనా? ఎప్పుడు డ్రీమ్స్‌ని మాత్రం అరే! అవ్వచ్చా లేదా అన్నది ఏమనుకోవద్దండి. చూడండి ఈరోజు ఇంతమంది ఒక 40, 50 మంది ఈరోజు ఈడ కలలు ఇంత హ్యాపీగా ఉన్నారు. రేపు ఈ సీట్‌లో మీరే ఉంటారు అందరూ. సో, ప్లీజ్ డోంట్ స్టాప్ డ్రీమింగ్. ఇంగ్లీష్ కరెక్టేనా? తిడతది మళ్ళా ఇంటికెళ్ళిన తర్వాత. ఇంగ్లీష్ రాదు గదా! ఇందాక అన్నది గదా! ఊరోడినని జెప్పి. దమ్మా నీ గురించి 2 మాటలు మాట్లాడుతా దా. పర్లేదు దా. ఎప్పుడు మాట్లాడలేదు గదా! మాట్లాడుతా. నా పెళ్ళాం రహస్య. ఇదిగో ఆహ్, నా దగ్గర ఏమీ లేనప్పుడు నా చెయ్యి పట్టుకునింది. ఏమవుతానో తెలీదు. బంజారా హిల్స్ ఇక్కడంతా తిరుగుతున్నప్పుడు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నప్పుడు రోజు ఇంట్లో నుంచి క్యారీ కట్టుకొనొచ్చేది. తినడానికి గూడా సరిగ్గా లేని పరిస్థితి అప్పుడు. క్యారీ కట్టుకొని ఇద్దరం చిన్న ప్లేస్‌లో కూర్చొని తను నాకు ఫుడ్ తెచ్చేది. తింటూ నేనేదో పిచ్చివాగులు వాగుతూ ఉంటాం గదా! మనం చేస్తాం. నేను ఖచ్చితంగా హీరో అవుతా. నేను హీరోగా సెటిల్ అవుతా. ఖచ్చితంగా మనము మంచి పొజిషన్‌కెళ్తాం అని అనుకుంటూనే ఉంటాం గదా! కానీ నమ్మింది. వీడేదో అవుతాడులే అని నమ్మింది. థ్యాంక్ యూ. ఈరోజు ఇంత దూరం వచ్చేసాం. బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెళ్ళు ఎనకాలకెళ్ళు. ఇంకా ఇంకేంటి నేనేం చేయగలను? చెప్పండి ఇంకేంటి? ఇదిగో ఇంతమంది నేను చేయగలిగిందంతా నేను చేశాను. ఐయామ్ సో హ్యాపీ. ఫ్యామిలీస్ అందరూ వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. అదే నాకు సక్సెస్. మీరందరూ హ్యాపీగా ఫీల్ అయితే నాకు ఫేర్‌వెల్ ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమా ఆహ్, ఇంక ఇదిగో ఇంత జర్నీ పాపం అందరూ బాగా కష్టపడ్డారు. చిన్న ఎఫర్ట్స్ పెట్టారు. అంతా చేశారు. నాకా ఫీలింగ్ వస్తుంది. నేనింక నీకేదైనా చేయగలను అంటే ఫేర్‌వెల్‌గా నేను ఇది చేద్దాం అనుకుంటున్నానండి. వీళ్ళందరి కోసం వెరీ స్మాల్ ఫిల్మ్. ఐయామ్ గోయింగ్ టు ప్రీమియర్ దిస్ ఫిల్మ్ ఇన్ ఇండియాస్ బిగ్గెస్ట్ స్క్రీన్ టుమారో. వీళ్ళ కోసం నేను ఫైనల్‌గా ఫేర్‌వెల్‌గా చేయగలిగింది ఏదన్నంటే, మీ అందరిని, మీ ఫ్యామిలీతో అందరితో ప్రపంచం మిమ్మల్ని చూసే ముందే మీరందరూ మీ ఫ్యామిలీతో రేపు నైట్ పీసీఎక్స్‌లో మిమ్మల్ని మీరు చాలా పెద్ద స్క్రీన్‌లో చూసుకోండి. దట్ ఈజ్ మై నేను మీకు లాస్ట్‌గా చేయగలిగిన ఫేర్‌వెల్ థింగ్. ఆ తర్వాత మీ లైఫ్‌లో హ్యాపీగా ఎదగండి. ఐ హోప్ ఇక్కడున్న వాళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పి నేను చాలా గట్టిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. ఫైనల్‌గా టీఎఫ్ఐ ఆడియన్స్, మన తెలుగు ఆడియన్స్, మనంత తెలుగు సినిమా పిచ్చోళ్ళు ఎక్కడా లేరు. ఇది మనమే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. ఎందుకంటే, ఏ మూలన ఒక చిన్న మంచి సినిమా ఉన్నా సరే, మనంత నెత్తిన ఎవరు పెట్టుకోరు. మనంత ఎవరు ఆదరించరు. 'తిమ్మరాజుపల్లె' సినిమా చాలా చిన్నగా ఒక చిన్న పాయింట్ తీసుకొని, చాలా ఎంగేజింగ్‌గా, చాలా చిన్న బడ్జెట్‌లో కొత్తోళ్ళందరూ సినిమా తీశారు. టెక్నికల్లీ బ్రిలియంట్‌గా ఉండబోతుంది. మీరే, మీరే ఈ సినిమాని సపోర్ట్ చేయాలి. మీరే ఈ సినిమాని తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా ఇలాంటి సినిమా కొత్తోళ్ళు ఒక చిన్న ప్రయత్నం చేసినప్పుడు దాంట్లో ఉన్న బ్యూటీనో, అరే! వీళ్ళకున్న దాంట్లో ఇంత బాగా చేశార్రా అని మీరు అప్రిషియేట్ చేస్తే తర్వాత వాళ్ళు వండర్స్ చేస్తారు. ఖచ్చితంగా ఈ సినిమాని మీరు ఆ కోణంలో చూడండి.
మీరు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ సినిమాని మీరు ఈ సినిమాని నాకు ఆ ఫీలింగ్ ఉందనమాట. నేను నిన్న సినిమా నేను, సుధీర్ అంతా క్యూబ్‌లో ఎక్కించేబట్టి సినిమా చూస్తే, "అన్న, అన్న" అనుకుంటాం కదన్నా అసలు మలయాళం సినిమా వచ్చి ఇలా ఉంది, ఇలా ఉందని. "అన్న మన సినిమా పడిందన్న. ఇన్ టర్మ్స్ ఆఫ్ లొకేషన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆథెంటిసిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, మ్యూజిక్, ఇన్ టర్మ్స్ ఆఫ్ డీఓపీ వర్క్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్టిస్ట్, ఎవ్రీథింగ్, ఎడిటింగ్ ఇంత సాలిడ్‌గా పడిందన్న. ఈ సినిమా ఇక్కడ గట్టిగా ఆడాలి. మనోళ్ళు గట్టిగా ఆదరించాలి. ఈ సినిమాని ఆ స్టేట్‌కి తీసుకెళ్ళాలి. మలయాళంలో రిలీజ్ చేయాలి, తమిళ్‌లో రిలీజ్ చేయాలి. ఈ సినిమాని అరే! ఇంత చేశార్రా ఒక చిన్నోళ్ళు కొత్తగా. ఎందుకంటే మనది ఎప్పుడు అదే ఫీలింగ్ గదా! ఎప్పుడైనా చిన్న సినిమాని చాలా చేసినప్పుడు ఉన్న బడ్జెట్‌లో క్యూట్‌గా చిన్నగా చేసినప్పుడు చాలా మంచి అప్రిషియేషన్ ఇస్తాం గదా! ఐ హోప్ మన తెలుగు సినిమా, మన చిన్న సినిమా రేపు ఏప్రిల్ 17 థియేటర్‌కి రాబోతుంది. మై కైండ్లీ రిక్వెస్ట్ గో విత్ యువర్ ఫ్యామిలీ. ఈ సమ్మర్‌కి మీ ఫ్యామిలీకి మంచి వెకేషన్‌కి తీసుకెళ్ళినట్టు ఉంటది. పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ. కుర్రోళ్ళందరూ అరే! ఇలాంటి ఒక ఫీలింగ్ ఉంటదా? ఒక టీవీకి ఇంత ఇంపార్టెన్స్ ఉంటదని ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ ముందు 30 నిమిషాలు స్టార్ట్ అయిన సినిమా క్లైమాక్స్ వరకు ఏంటి క్లైమాక్స్ వరకు ఇట్స్ మై ప్రామిస్ బోర్ కొట్టదు. ఎంగేజింగ్‌గా ఉంటది. చాలా అంటే చాలా నచ్చుతది. గో అండ్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ. అండ్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఎవరైనా ట్రైలర్ గానీ, టీజర్ గానీ, పాటలు గానీ ఎవరినైనా ఇంకా చూడనోళ్ళైతే ఒకసారి ట్రైలరో, పాటలో ఒకసారి చూడండి. మీకు బాగా నచ్చినట్టయితే, అరే! కంటెంట్ తీశార్రా, సినిమా బానే ఉందిరా అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా థియేటర్‌లోకెళ్ళి కూర్చోండి. ఐ హోప్ ఈ సమ్మర్‌లో 'తిమ్మరాజుపల్లి' సినిమా బాగా సందడి చేస్తాననుకుంటున్నాను. అలాగే నాతో పాటు ఈ ఫ్రైడే రాబోతున్న ఫస్ట్ 'నాగశౌర్య' అన్న సినిమా, అన్న అందరికన్నా సీనియర్. 'నాగశౌర్య' అన్న సినిమా బాగా ఆడాలి. ఆ తర్వాత 'తిరువీర్' అన్న సినిమా బాగా ఆడాలి. ఆ తర్వాత ఈ కొత్తోళ్ళందరి సినిమా ఆడాలి. మా సాయి సినిమా ఆడాలి. ఖచ్చితంగా సినిమా చూసి అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాహ్! థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.